సింహాద్రప్పన్న దర్శించుకున్న భక్తులు 7గురు చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చనిపోయిన వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కేజీహెచ్ మార్చురీ వద్ద పడిగాపులు అయితే కాస్తున్నారు. అయితే చనిపోవడం ఘటనపై ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి అయితే బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. సరే, ఈ చనిపోయిన ఘటనపై మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు చనిపోయిన ఈ ఘటన అయితే పూర్తిగా దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందండి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. వేల మంది లక్షల మంది భక్తులు హాజరవుతారు. అలాంటప్పుడు క్యూ లైన్ పక్కన ఒక గోడ కట్టాలనుకునేటప్పుడు ఒక 2-3 నెలల క్రితం పిల్లర్స్ వేసి చాలా గట్టిగా పటిష్టంగా కట్టాలి. అంటే 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఒట్టి ఇటుకలు సున్నం పెట్టి కట్టేస్తే పెద్ద గోడ, అది 2 అడుగుల వెడల్పు గోడ. ఆ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరిగింది. మరి జరిగిన సంఘటనలను ప్రభుత్వం కూడా చాలా దీనిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంతవరకు ఒక కుటుంబ సభ్యులు ఇక్కడ వాళ్ళ రోదనలతో మేము ఇక్కడంతా చాలా దీనిగా ఉంది. అయినప్పటికీ కూడా మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. ప్రభుత్వం నుంచి సరైనటువంటి కాంపెన్సేషన్ అనేది ఇంతవరకు. కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు అంటున్నారు కదా, అసలు ఏమైనా సమాచారం ఇచ్చారు మీకు? యాక్చువల్గా వాళ్ళు చనిపోయినప్పుడు ముందు 7గురు ఎంతమందో చనిపోయారు అన్నారండి. ఒక 2-3 పేర్లు బయట వాళ్ళ పేర్లు చెప్పారు, కానీ వీళ్ళ పేర్లు రాలేదు. ఆ తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత మార్చురీకి తీసుకొచ్చిన తర్వాత పలానా ఇలా పిల్ల అని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి వాళ్ళందరూ మాకు సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. ఒక మహేష్, శైలజ, ఇంకా శైలజ అమ్మగారు, శైలజ మేనత్ అండి. వీళ్ళు 4 రాత్రి 12 గంటలకు ఎప్పుడో బయలుదేరారు. వీళ్ళ 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. మాకు అందరం కూడా చాలా విషాదంలో ఉన్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంతసేపు ఓ పక్క నుంచి ప్రాణాలు పోయిన బాధలో ఉంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధ కలిగిస్తుంది. గతంలో కొన్ని సంఘటనలు చూసాం. అప్పుడు కాంపెన్సేషన్ అనేది పాలిమర్స్ అని చూసాం. పాలిమర్స్లో అప్పుడు ఇమ్మీడియట్గా ₹1,00,00,000 ప్రకటించారు. అప్పుడు ₹1,00,00,000 ప్రకటిస్తే ఆ ₹1,00,00,000 ప్రాణాలు వస్తాయని చెప్పేసి అప్పుడు ఎద్దావా చేసిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళు కనీసం ఆ ₹1,00,00,000 ప్రకటించి పోనీ ఏదైనా ఉద్యోగం సద్యోగం ఇస్తామంటే బాగుంది. అవుట్ సోర్సింగ్ ఇస్తామంటున్నారు, ఈ ₹25,00,000 ఇస్తామంటున్నారు. ఇవి ఎక్కడ సరిపోతాయండి? ఒక అమ్మాయి అబ్బాయి కూడా బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. చాలా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు, ఒక ఆయన ప్లంబర్గా పనిచేస్తున్నాడు, ఒక ఆయన ఏమో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఎటువంటి ఆస్తిపాస్తులు అవి లేవు. ఒకే కుటుంబం, మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు అన్నమాట. అలాంటి కుటుంబాలు మరి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ మహేష్ అనే అబ్బాయికి వాళ్ళ చెల్లెలు, ఒక అమ్మాయి చెల్లెల భర్త కూడా చనిపోయాడు. ఆ చెల్లెల బాధ్యత, చెల్లెల పిల్లల బాధ్యత ఇతనే తీసుకొని చదివిస్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం హ్యుమానిటీ గ్రౌండ్స్లో వెళ్ళాలి. కానీ వాళ్ళు ఏదో ఊరికే చేతులు దులిపేసుకోవడం ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అండి. ఇది ఈ ఇన్సిడెంట్ వరకు అయితే ఎవడో తప్పించుకోవడానికి ప్రభుత్వం కానీ అక్కడ సింహాచలంలో ఉన్న అధికారులు కానీ ఎవడో తప్పించుకోవడానికి లేదండి. పూర్తిగా అచ్చిలని చెప్పాలి, ఇంకా ప్రభుత్వం అచ్చిలని చెప్పాలి. ఇట్లా చూస్తే కనుక చనిపోయిన కుటుంబానికి సంబంధించి బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని చెప్తున్నారు. అయితే సరైన ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి అయితే మాత్రం చనిపోయిన బంధువులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, విశాఖపట్నం నుండి.